హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక అండ్ నానీస్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సులభంగా మైసూర్ పాక్ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి. మొదటిసారి చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది. అయితే సూపర్ టేస్టీగా ఉండే మైసూర్ పాక్ ఎలా చేయాలో చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ముందుగా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇందులోకి 1 కప్పు నిండుగా శనగపిండిని తీసుకోవాలి. ఇప్పుడు జల్లెడ తీసుకొని ఇందులోకి మనం తీసుకున్న శనగపిండిని పోసుకోవాలి. మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు తెచ్చినా కూడా ఈ శనగపిండిలో ఒక్కోసారి నలకలు, చిన్న చిన్న పురుగులు అలాంటివి ఉంటాయన్నమాట. అలాంటివి ఏమీ ఉండకుండా ఉండడం కోసం ఇలా జల్లెల్లో పోసుకొని జల్లించుకుంటే నీట్గా ఉంటుంది. అలాగే మనం పిండిని కలుపుకునేటప్పుడు ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవచ్చు. ఇలా జల్లించుకున్న శనగపిండిని పక్కన పెట్టేసుకొని ఒక లోతుగా ఉండే స్టీల్ ప్లేట్ని కానీ ఇలాంటి కేక్ మౌల్డ్ని కానీ తీసుకొని ఇందులోకి కొంచెం నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు చేత్తో కానీ ఇలాంటి బ్రష్ని కానీ తీసుకొని ఇందులో మనం వేసిన నెయ్యి అంతా కూడా ఈ బాక్స్ లోపల పూసి పెట్టుకోవాలి. అంచులంబడి కూడా ఇలాగా నీట్గా పూసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా నెయ్యిని అప్లై చేయటం వల్ల మనం తయారు చేసి పెట్టిన స్వీటు ఇందులో వేసినప్పుడు ఈ బాక్స్ నుంచి ఈజీగా ఊడి వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న గిన్నెను కానీ పాలు కాచే ఇలాంటి గిన్నెను కానీ తీసుకొని ఇందులోకి 3/4 కప్పు నిండుగా నెయ్యిని పోసుకోవాలి. అలాగే మనం ముందుగా శనగపిండిని జల్లించి పెట్టుకున్నాం కదా, ఈ శనగపిండిని అంతా కూడా ఒక వెడల్పాటి గిన్నెను కానీ లేదంటే బౌల్ని కానీ తీసుకొని ఇందులోకి ఈ పిండిని అంతా పోసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి గిన్నెని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా గిన్నెలోకి నెయ్యిని పోసి పెట్టుకున్నాం కదా, ఈ నెయ్యిని కాస్త వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న నెయ్యినంతా కూడా మనం ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిలోకి కొంచెం కొంచెంగా పోస్తూ స్పూన్తో ఈ శనగపిండి ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కలిపిన తర్వాత మిగిలిన నెయ్యిని కూడా పోసుకొని స్పూన్తో ఈ పిండినంతా నెమ్మదిగా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. స్పూన్తో ఇలా నెరిపినట్లుగా అన్నామంటే ఈజీగానే కరిగిపోతుంది. మనం వేడి నెయ్యి వేసాం కదా, అందుకని ఈజీగానే కరిగిపోతుంది. ఇలా ఉండలేమీ లేకుండా నీట్గా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నిండుగా చక్కెరని పోసుకోవాలి. ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని మనం ఇందాక నెయ్యిని కాచి పెట్టుకున్నాం కదా, అదే గిన్నెలోకి 1 కప్పు నిండుగా ఆయిల్ని పోసుకోవాలి. నేను ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నానండి. ఈ ఆయిల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ని కాగనివ్వాలన్నమాట. అందుకోసం స్టవ్ ఆన్ చేసి మంటని హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కాచుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయకుండా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేడి చేసుకోవాలి. అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న చక్కెరని కూడా కరిగించుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు నిండుగా వాటర్ని పోసుకోవాలి. మనం 2 కప్పుల చక్కెరని తీసుకున్నాం కదా, అలాగే 1/2 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ చక్కెరనంతా ఒకసారి బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కెరని బాగా కరగనివ్వాలి. అలాగే ఈ చక్కెర అంతా కరగడానికి ఒక 10-12 నిమిషాలు టైం అయితే పడుతుందండి. పాకం ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు, తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత గెంటిలోకి కొంచెం పాకాన్ని తీసుకొని చేతి వేళ్ళతో ఇలాగ ప్రెస్ చేసినట్లుగా అన్నామంటే తీగ పాకం వచ్చింది కదా, ఇలా వస్తే సరిపోతుందనమాట. అలాగే మనం ముందుగా శనగపిండిని కలిపి పెట్టుకున్నాం కదా, ఈ శనగపిండి పేస్ట్నంతా చక్కెర పాకంలోకి వేసుకోవాలి. ఇలా శనగపిండి పేస్ట్నంతా ఇందులోకి వేసుకున్న తర్వాత గెంటితో బాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి. ఉండలేమీ కట్టకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మరొక పక్కన ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాం కదా, ఆ వేడి చేసుకుంటున్న ఆయిల్ని ఒక్కొక్క గెంటి పోసుకుంటూ ఈ స్వీట్నంతా బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఇలాగా ఆయిల్ అంతా పీల్చుకున్న తర్వాత ఇందులోకి మరొక గెంటి వేడి చేసుకుంటున్న ఆయిల్ని పోసుకొని శనగపిండినంతా బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే ఈ స్వీట్ అంతా కొంచెం గట్టిగా అడుగంటినట్లుగా అయిపోతుంది. అందుకోసం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ శనగపిండినంతా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఆయిల్ అంతా పీల్చుకున్న తర్వాత మరొక గెంటి వేడి చేసుకున్న ఆయిల్ని పోసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే మనం చేసే మైసూర్ పాక్ స్వీట్ మంచి ఫ్లేవర్గా ఉండడం కోసం ఇందులోకి 3 లేదా 4 యాలకుల్ని దంచుకొట్టుకొని ఆ పొడిని వేసుకొని కలుపుకోవాలి. యాలకుల ఫ్లేవర్ అనేది మైసూర్ పాక్ స్వీట్లోకి చాలా బాగుంటుంది. చివరగా మిగిలిన ఆయిల్ అంతా ఇందులోకి పోసుకొని గెంటితో బాగా కలుపుకోవాలి. గిన్నె నుంచి ఈ స్వీట్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ స్వీట్ని తయారు చేసుకోవాలి.
ఇప్పుడు చూడండి ఈ స్వీట్ అంతా కూడా గిన్నె నుంచి సపరేట్ అవుతుంది కదా, ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. నేను ఫస్ట్ టైం చేశానండి మైసూర్ పాక్ స్వీటు, చాలా బాగా కుదిరింది, చాలా సులభంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్వీట్నంతా కూడా ముందుగా నెయ్యి పూసి పెట్టుకున్న కేక్ మోల్డ్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బాక్స్ని కొంచెం ఇలా ట్యాప్ చేసినట్లుగా అన్నామంటే మధ్య మధ్యలో ఏదన్నా గ్యాప్లున్నా కూడా సెట్ అయిపోతాయి. ఇప్పుడు అంచుల వెంబడి అలాగే మధ్యలో సమానంగా వచ్చేటట్లుగా మరీ గట్టిగా కాకుండా ఇలాగా పైనే గెంటితో ప్రెస్ చేసుకోవాలి. ఇలా కొంచెం సమానంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఈ మైసూర్ పాక్ స్వీట్ని ఆరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఒక చాక్ తీసుకొని మనకు నచ్చిన షేప్లో ఘాట్లు పెట్టుకోవాలి. రెక్టాంగిల్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ ఘాట్లు పెట్టుకోవాలి. నేనైతే స్క్వేర్ షేప్లో ఘాట్లు పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ మైసూర్ పాక్ స్వీట్ని 6-7 గంటల పాటు ఆరనివ్వాలి. 6-7 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇదంతా కొంచెం గట్టిపడింది కదా, చాక్తో అంచుల వెంబడంతా ఇలాగా లూజ్ చేసుకోవాలి, లేదంటే చలాకితో అయినా ఇలాగా లూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాక్స్ పైన ఒక పెద్ద ప్లేటుని పెట్టుకొని ఈ బాక్స్ని వెనక్కి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత చేత్తో ఇలాగ కొంచెం ట్యాప్ చేసినట్లుగా అన్నామంటే బాక్స్ నుంచి మైసూర్పాక్ స్వీట్ అనేది ఈజీగా ఊడి వస్తుంది. ఇప్పుడు చలాకితో ఇలాగా చిన్నగా ఘాట్లు పెట్టుకున్నామంటే పీసెస్ అంతా విడివిడిగా వచ్చేస్తాయి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మైసూర్పాకు చేయటం చాలా కష్టమేమో అనుకున్నాను, లేదండి చాలా ఈజీ అనమాట. ఎవరైనా చాలా సులభంగా చేసేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మరిన్ని వీడియోస్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.